ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. దైవం మనిషికి ఎంతో అద్భుతమైన జీవితం ప్రసాదించాడు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ప్రసాదించాడు. దైవ స్వరూపమైన ఆనందం కూడా ఇచ్చాడు. అయితే దైవం మనకు బాధ్యతలను కూడా కొన్నిటిని అప్పగించాడు. వృత్తి, విద్య, వ్యవసాయం, వ్యాపారం, ధనార్జన ఇవన్నీ చేయగల శక్తి మానవులలో ఉంది. దానితో పాటు సోదర మానవులతో సాదరంగా, సఖ్యంగా మెలగటం, వారిని సేవించటం అనే బాధ్యతలు కూడా మనిషివే. పాపం, పుణ్యం గురించి తప్ప వాటి ఫలం గురించి యోచించకూడదు. విద్య లభించగానే నేనే గొప్ప తెలివిగలవాడనని గర్వపడకూడదు. మన జ్ఞానం భగవంతుని పొందటానికి ఉపయోగించవలసిన ఓ దివ్యశక్తి అని గ్రహించాలి. గృహస్థాశ్రమం ఎంతో ముఖ్యమైనది. దంపతులు తమ జీవితం కోరికలు తీర్చుకునేందుకు మాత్రమే కాదు, కష్టపడి సంపాదించి తల్లిదండ్రులను పోషించాలి. చుట్టుపక్కల ఉన్న నిరుపేదలకు, నిస్సహాయులకు సహకరించి రక్షించాలి. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వలె గృహస్థు ప్రవర్తించాలి. అన్నం అని అడిగిన వారిని దైవ సమానంగా భావించి తృప్తిగా భోజనం పెట్టాలి. దైవం మానవులకు వివాహం అనే బంధాన్ని ఏర్పరచినది సమాజ సేవ కోసమే గాని స్వార్థ ప్రయోజనాల కోసం కాదు అని గ్రహించగలగాలి. బాబా తన భక్తులందరినీ వారి ధర్మానుసారం నడవమని చెప్పారు. ఆ విధంగా కర్తవ్య పదంలో చక్కగా తమ బాధ్యతలను నిర్వహించిన వారికి చక్కని సంతానాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తారు. వారి జీవితం బాబా సన్నిధిలో చల్లగా గడిచిపోయే వరం కూడా ప్రసాదిస్తారు. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.